యాక్షన్. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒక చిత్రం పెళ్లి పుస్తకం. ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి శ్రీకారం చుట్టిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. అయితే ఈ మూవీ తర్వాత దివ్యవాణి చాలా సినిమాలో నటించారు. ఈమె సినిమాలోనే నటిస్తున్న సమయంలోనే ఒక ప్రముఖ హీరోతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో దివ్యవాణి పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ బాపు గారు తీసిన రాధా గోపాల మూవీలో వేణుమాధవ్ భారీగా నటించి అందరికీ షాక్ కి గురిచేశారు దివ్యవాణి. అలనాటి అందాల తార ఇప్పుడు ఏంటి ఇలా ఉందని ముక్కును వేలు వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత దివ్యవాణి కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అయితే తనకు అవకాశాలు వచ్చిన సంతృప్తి చెందిన కథలు కుదరకపోవడంతో సినిమాలు చేయలేదని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఈమె తెలిపింది. ఇటీవల కొన్ని కథలు నచ్చడంతో సినిమాలకు ఓకే చెప్పారని వివరించింది. మొత్తానికి ఈమె మంచి పాత్రలు ఉంటే తనని అప్రోచ్ అవ్వొచ్చని ముక్కుసూటిగా చెప్తోంది. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.